ప్రదోషకాలం అంటే ఏమిటి? శివారాధన ఆ సమయంలో చేస్తే వచ్చే ఫలితమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రదోషకాలం అంటే పరమశివుడు ఏకకాలంలో 2 రూపాలను ప్రదర్శిస్తూ ఉంటాడు. ఎడమ భాగంలో పార్వతీదేవి, కుడి భాగంలో పరమశివుడు. అంటే అర్ధనారీశ్వర స్వరూపమని అర్థం. ఈ స్వరూపము ప్రదోష సమయంలో ఉంటుంది. తిథులలో త్రయోదశి, చతుర్దశి చాలా ప్రత్యేకమైనవి. అలాగే వారాలలో బుధవారం, గురువారం విశేషమైనవి. ప్రదోష అంటే రాత్రికాలం అని అర్థం. ప్రదోష సమయం సూర్య అస్తమయ సమయానికి 45 నిమిషాల నుంచి, అలాగే సూర్య అస్తమయ సమయం అయిన తరువాత 45 నిమిషాల వరకు ఉంటుంది. అంటే దాదాపు 90 నిమిషాలు అన్నమాట. అనగా రాత్రి వేళ ప్రదోషంతో ప్రారంభమవుతుంది. అంటే సాయంత్రం 6 నుంచి 7:30 గంటల మధ్య సమయం అని చెప్పుకోవచ్చు.